నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. 2,00,000 కోట్ల బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించాల్సిందండి రెడీగా. ఓకే. సో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులకి మళ్ళీ మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ఇవి పట్టడం వల్ల మరి ఇది ఎట్లా కూటమి ఈ సవాల్ని ఎలా ఎదురిస్తుంటారు? ఇప్పుడు ఖచ్చితంగా చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటాం. వాళ్ళు చెప్పినటువంటి మాయాజాలం ఏం చేశారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి సుమారుగా పాతవి కొత్తవి అన్నీ కలిపి 4,00,000 కోట్ల రూపాయలు దగ్గర అప్పు ఉంది. అంటే మనం రాష్ట్రం విడిపోయేటప్పుడు దగ్గర 1,00,000 కోట్లు మనకు వచ్చింది. తర్వాత ఒక 3,00,000 కోట్ల దాకా చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి మొత్తం 4,00,000 కోట్లు. అది కాకుండా మా హయాంలో మేము చేసింది 4,00,000 కోట్లే అనేటువంటి లెక్క వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. దానికి ఏమంటారు వాళ్ళు, నిర్మలా సీతారామన్ గారు అక్కడే చెప్పారు మాకు పార్లమెంట్లోనే మేము చేసిన 4,00,000 కోట్లే అని చెప్పేసి వాళ్ళు దానికి జస్టిఫికేషన్ చేస్తున్నారు. కానీ కంఫర్టబుల్గా వాళ్ళు జనానికి చెప్పింది ఏంటంటే ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అప్పు లెక్కే కదా. ఇప్పుడు మీకు ఒక కాంట్రాక్టరు తన డబ్బులు పెట్టి కట్టాడండి, ఆ డబ్బు మీరు వెనక్కి ఇవ్వాల్సిన పని ఉంది కదా, అది అప్పే కదా రాష్ట్ర ప్రభుత్వానికి. అలాగే మన ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆస్తులు తాకట్టు పెట్టి పనులు చేశారు. ఎందుకంటే సహజంగా అధికార పార్టీ వాళ్ళకి వెళ్తాయి పనులు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బిల్లులు రాకుండా వేలాది కోట్ల రూపాయలు వాళ్ళు అల్లాడిపోయారు. సో ఇవన్నీ లెక్కేసుకుంటే దగ్గర 2,00,000 కోట్ల రూపాయల దాకా మనకి తేలుతున్నాయి. అది 28,000 కోట్లు కనపడుతుంది సార్. అవును, కాంట్రాక్టర్లకి. అట్లానే ఆరోగ్యశ్రీ మనం ఆ రోజు డిస్కస్ చేసుకున్నాం. అవును, అది వచ్చేసి 1,600 కోట్లు ఉంది సార్. అది చూడండి, ఇదే 1,600 కోట్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ అన్నిటిని 1,000 కోట్లు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తే అసలు ఈ ఆరోగ్యశ్రీతో పని ఉంటుందా? పని లేదు. అదే కడుపు నొప్పి దగ్గర నుంచి గుండె ఆపరేషన్ దాకా ఫ్రీగా చేయొచ్చు. ఇప్పుడు ఇది బకాయిలు క్లియరెన్స్ చేసి కొన్ని వేల కోట్లు 5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు పెట్టుంటారు అంతే. కాబట్టి ఇక ఆ పథకంలోకి మనం మాట్లాడేసాం కాబట్టి దాని గురించి వద్దు. ఓకే. సో ఇలాగా తర్వాత ఈ కార్పొరేషన్ల మీద తెచ్చినప్పుడు అవి ఇవి అన్నీ కలిపితే మనకి వాళ్ళు ఏంటంటే 10,00,000 కోట్ల దాకా తేలుతుంది. ముఖ్యంగా దీంట్లో విద్యుత్ ఎక్కువ. ఎందుకంటే తెలంగాణ నుంచి రావాల్సిందే దగ్గర మన వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా 10,000 కోట్లు తెలంగాణ నుంచి ఎప్పటి నుంచి రావాలి, రాష్ట్రం విభజన జరిగిన దగ్గర నుంచి రావాలంటారు వీళ్ళు. వాళ్ళేమో మాకే 12,000 కోట్లు రావాలంటారు. ఇలాగా తేల్చినటువంటి లెక్కల ప్రకారంగా విద్యుత్ సంస్థలు ఏమైపోతాయో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది వాళ్ళు. ఇవాళ వీటన్నిటినీ సరిదిద్దాలి అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారే సొంతంగా చేయాలి అంటే ఏంటంటే తలకు మించిన భారం అవుతుంది ఆయనకి. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఆయన రాజకీయాన్ని నేను ఫాలో అవుతున్నాను. ఒక సమస్య వస్తే దాన్ని ఎదుర్కొనేటువంటి పద్ధతి నేను చూశాను. ఆయన అన్నట్టుగా సమస్యలో నుంచి ఆయన అవకాశాన్ని సృష్టించుకునేటువంటి మనిషి. అసెంబ్లీలో వైట్ పేపర్స్ ప్రవేశపెడుతూ అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే నేను నా సూపర్ 6 అనేటువంటిది అమలు చేయగలనా లేదా అని అనుమానం వస్తుందని మాట అంటే ఏంటంటే ఇన్నాళ్ల చరిత్రలో ఏ రోజు అంత బేలగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. మరి అది స్ట్రాటజిక్గా మాట్లాడారా, ప్రజల్ని మెంటల్గా సిద్ధం చేయడానికా, ఇంకోటాని రకరకాల విశ్లేషణలు రావచ్చు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి అది. అమరావతి ఎటు నుంచి మొదలు పెట్టాలి, పోలవరం ఎటు నుంచి మొదలు పెట్టాలి, ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏదైతే సంక్షేమం ఎట్లా చేయాలి, అదనంగా ఈయన చెప్పినటువంటిది ఎలా చేయాలి, ఇదంతా కూడా పెద్ద మెస్ లాగా ఉంది. అన్నప్పుడు ఏంటంటే ఆయనే అన్ని పనులు చేసి ఇప్పుడు ఇంకొకటి ఏమంటున్నాడు ఆయన, ప్రజల నుంచి ఐడియాలు ఆహ్వానిస్తున్నారు. బాబు గారు మీ వంతు మీరు కూడా ఇది చేయాల్సిందే, దీంట్లో నుంచి బయటపడటానికి మీ వంతు ఇది చేయండి అని చెప్పేసి ప్రజల నుంచి కూడా ఆయన సజెషన్స్ ఆహ్వానిస్తున్నారు. అది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది నాకు కొంచెం అనుమానమే. ఎందుకంటే టాప్ మోస్ట్ ఐఏఎస్లని ఐపీఎస్లని మీ దగ్గర పెట్టి, ఎందుకంటే మేధావుల్లో అతిపెద్ద మేధావులని మనం ఎవరిని అనుకుంటాం, ఐఏఎస్లు ఐపీఎస్లు. ఎందుకంటే వాళ్ళు రకరకాల దశల్లో వాళ్ళని ఫిల్టర్ చేసి అత్యంత మేధావులను మాత్రమే ఎంచుకుంటారు. అలాంటి టీం మీ దగ్గర ఉన్నప్పుడు మీకు అయోమయం ఎందుకు? అంటే ఏంటంటే ఇంకా పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్ అనేటువంటిది, పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ దొరకలేదేమో, ఇంకా వాళ్ళ ఆఫీసర్లు సహకరించట్లేదేమో అంటానికి కొన్ని ఉదాహరణలు మనకు కనపడుతున్నాయి. ఇలాంటప్పుడు నాకున్న అవగాహనతో నేను చెప్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్కి ఇంకా కొంతమంది బ్రెయిన్స్ జాయిన్ అవ్వాలి. ఈ క్రైసిస్ మేనేజ్మెంట్లో
బాగా అనుభవం ఉండి ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ యొక్క మనస్తత్వాలు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తుంటారు, ఎలాంటి గేమ్స్ ఆడుతుంటారు అనేటువంటి తెలిసినటువంటి వ్యక్తి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద క్షుణ్ణంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అటు చంద్రబాబు నాయుడు గారికైనా ఇటు మిగతా వాళ్ళకైనా నిర్మోహమాటంగా తనకున్నటువంటి అభిప్రాయాలను చెప్పగలిగేటువంటి వ్యక్తి, తర్వాత ఎలాంటి సమస్యకైనా సరే చిటికలో పరిష్కారం చూపించేటువంటి ఆ చాకచక్యం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఒక సలహాదారుడు మన రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం. ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి మచ్చ లేకుండా, అవినీతి ఆరోపణలు లేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే నా దృష్టిలో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు నాకు కనబడుతున్నారు. ఎందుకంటే 2 సంవత్సరాలు ఆయనతోటి భుజం కలిపి పనిచేసినటువంటి వాడిని నేను. చాలా దగ్గరగా చూశాను ఆయన. మన భారతదేశంలో అలాంటి వ్యక్తి ఉండటం అనేటువంటిది అరుదు. ఆయన్ని ఇంతవరకు అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ పూర్తిగా ఆయన యొక్క సామర్థ్యాన్ని వినియోగించుకోలేదు. ఇవాళ మనకు వచ్చిన సమాచార హక్కు చట్టం, మనం ఎవరినైనా ప్రశ్నించి చెప్పి ఒక లెటర్ రాస్తే మనకు సమాధానం వస్తుంది. అది ఆయన చలవే, ఆయన ఫైట్ చేసి తీసుకొచ్చింది. ఇలాగ జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి సంస్కరణలకు నాంది పలిగినటువంటి వ్యక్తి బాహాటంగా మొట్టమొదటిసారి కూటమిని గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి గారి మూలాన రాష్ట్రం నాశనం అయిపోతుందండి బహిరంగంగా బయటకు వచ్చి చెప్పినటువంటి ఏకైక మేధావి ఉభయ ఆంధ్ర రాష్ట్రాల్లో ఆయన ఒకడే. మొన్న మీరే ఆయన ఇంటర్వ్యూ చేసినట్టున్నారు. చేసిన సందర్భంలో మరి మీ పాత్ర ఎలా ఉండబోతుందంటే ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అని కూడా చెప్పున్నారు. నా వైపు సహకారం ఏం కావాలన్నా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. కాబట్టి ఇది సరి అయినటువంటి సమయం. ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి క్రైసిస్కి సరైనటువంటి పరిష్కారం చూపించి చంద్రబాబు నాయుడు గారి మేధస్సుకి, ఆయనకున్న అనుభవానికి జేపీ గారు లాంటి వ్యక్తి కనుక తోడైతే, ఏమీ చేతగానటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తీసుకెళ్లి సకల శాఖ మంత్రిని చేసి ఆయన ప్రధాన సలహాదారుగా చేసుకొని వాళ్ళు పాలించినప్పుడు అదే ప్రధాన సలహాదారు పాత్ర ఆయనకు ఇవ్వండి జయప్రకాష్ నారాయణ గారికి. గతంలో ఏదన్నా విధానపరమైనటువంటి మీ తేడాలు ఉన్నప్పటికీ కూడా ఆయనకి, తెలుగుదేశానికి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ దృష్ట్యా వాటన్నిటిని పక్కన పెట్టండి. ఆయన గనక సరైనటువంటి దీంట్లో మీరు పెట్టి ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈ సమస్యకి పరిష్కారం చూపించండి అంటే నాకు తెలిసినంత వరకు 5 నిమిషాల్లో పరిష్కారం చూపిస్తారు. ఇవాళ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి లాగా అనుభవజ్ఞుడైనటువంటి చీఫ్ మినిస్టర్ ఎంత అవసరమో, ఆ ఐఏఎస్ని, ఐపీఎస్ని, మిగతా అధికారులందరినీ కంట్రోల్ చేయగలిగినటువంటి అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి బ్యూరోక్రసీ నుంచి వచ్చినటువంటి జేపీ గారు అనేటువంటి వ్యక్తి అంత అవసరం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కనుక భేషజాలకు పోకుండా సరైన వ్యక్తికి సరైన స్థానం ఇస్తే నాకు తెలిసి ఒక 6 నెలల లోపల మొత్తం అడ్మినిస్ట్రేషనే కాదు, మొత్తం స్మూత్ రన్నింగ్ కూడా స్టేట్ వచ్చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం మనసుంటే మార్గం లేకుండా పోదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గుడ్ విల్ కూడా ఈ క్రైసిస్లో నుంచి బయటపడటానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇన్వెస్టార్లో ఆయన మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, ఇప్పుడు సిఐఐ మీటింగ్లో మనం చూసాం, ఇంత విధ్వంసం జరిగినా కూడా మీరు లీడ్ చేయండి, మేము ఏం కావాలంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిఐఐ మెంబర్స్ కూడా మాట్లాడటం చూసాం. కానీ వాళ్ళని అనుసంధానం చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్కి, వాళ్ళ యొక్క ఎగ్జిక్యూషన్కి కరెక్ట్ అయినటువంటి పర్సన్ జేపీ గారు ఒక లింక్ లాగా కనుక పనిచేస్తే ఇలాంటి సమస్యలన్నింటిలో నుంచి రాష్ట్రం బయటపడటానికి అవకాశం ఉందనేటువంటిది నా భావన. కానీ ఇక్కడ గత ప్రభుత్వంలో ఎవరైతే సలహాదారులు ఉన్నారో సజ్జల గారు కాకుండా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ పొజిషన్ ఏంటండి? ఆటోమేటిక్గా రాజీనామా చేసేస్తారు కదా. చేశారు. ఓకే. వాళ్ళు చేస్తే చేస్తారు, లేకపోతే పీకేస్తారు. ఒక ముఖ్యమంత్రికి అన్ని శాఖల మీద అవగాహన ఉండదు కాబట్టి ఆ శాఖలో ఎక్కడన్నా అవసరం అనిపిస్తే ఏంటంటే కొంతమంది సలహాదారులను పెట్టుకోవడం సహజమే. కానీ పెట్టుకున్నాక వాళ్ళకి సరైన పని ఇవ్వాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దగ్గర 50 మంది సలహాదారులను పెట్టుకున్నారు. వీళ్ళలో ఒక 3-4 మాత్రమే ఆయన చూసే భాగ్యం కలిగింది. మిగతా ఎవరికి కూడా ఇది చేయండి అని చెప్పేవాడు లేడు, ఇలా చేయండి అని చెప్పేవాడు లేడు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే అదే జరగాలి. ఊరికే కూర్చొని జీతాలు తీసుకున్నారు వీళ్ళంతా. అలా కాకుండా ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఎఫెక్టివ్గా సరైనటువంటి సమర్థులైనటువంటి వ్యక్తులు మీరు తీసుకొని సరైన స్థానం కల్పించి సరైన రీతిలో వాళ్ళని ఉపయోగించుకోగలిగితే ఉజ్వలంగా ఉంటుంది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు. ఎందుకంటే మనకున్న రిసోర్సెస్ కానివ్వండి, మనకున్న అవకాశాలు, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి గుడ్ విల్, ఈ 5 సంవత్సరాలు అహోరాత్రులు కష్టపడి పనిచేస్తే తప్పితే రాష్ట్రం గట్టెక్కడం కష్టం.
కాబట్టి కలిసి వచ్చి అందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది.